ప్రియ సహోదరీ సహోదరుడా, చెప్పు, దేవుని రాకడ వస్తే నీవు ఎత్తబడతావా? ఎత్తబడ్డ స్థితిలోనే ఉన్నావా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, నీవు అంటే దేవునికి చాలా ఇష్టం. ఎంత ఇష్టమో అంటే నీకోసం ఆయన శిలువలో మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. మరణించారు కూడా. యేసయ్యలాగా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. ఆయన నీకోసం శిలువలో మరణించి రెండోసారి నిన్ను తీసుకువెళ్తాము అని వస్తున్నారు. మరి అలాంటి వ్యక్తి కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా తండ్రి నా దగ్గరికి వస్తున్నాడు అని ధైర్యంగా నువ్వు ఉన్నావా? నా తండ్రి నన్ను తీసుకువెళ్తాడు అన్న నమ్మకం నీకు ఉందా? లేదా నా ఇష్టం వచ్చినట్టు నిన్ను బ్రతుకుతాను, నా జీవితం నా ఇష్టం అంటూ అలా బ్రతుకుతున్నట్లయితే గుర్తుపెట్టుకో, ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరిచేసుకునే సమయం, విలువైన సమయం అని గుర్తించు. ఇప్పటిదాకా నీవు తప్పులు చేస్తే చేయొచ్చు, ఇప్పటిదాకా నువ్వు పాపంలో మునిగి ఉండొచ్చు, కాని ఇకనైనా మారు. ఇకనైనా నువ్వు రక్షణ పొందు. అనేక చోట్ల భూకంపాలు, అనేక చోట్ల సునామీలు, అనేక చోట్ల అనేకమైన విధ్వంసాలు ఎదురవుతున్నాయి. అది మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు కదా. అలాంటిది మన దగ్గర మొదలవ్వకుండా ఉండాలి అంటే, అలా మన దగ్గర ఇబ్బందులు పాలవ్వకుండా ఉండాలి అంటే ఈ క్షణమే మనము పొందాలి నిజమైన విశ్వాసము, నిజమైన రక్షణ, దేవుని మీద నమ్మకము. ఎప్పుడైతే మనము దేవుని మీద రక్షణ లేదా నమ్మకము కలిగి పూర్తి విశ్వాసం కలిగి ఉంటామో, దేవుడు మన చుట్టూ కూడా ఆయన కాపుదల, ఆయన రక్షణ వేస్తారు. దేవుని రక్షణ, దేవుని కాపుతాల మన చుట్టూ ఉంటే మన పక్కనున్నవారు ఎంతమంది పడిపోయిననో అంతలా దేవుడు కాపాడుతాడు. మరి ఈ భూమి మీద దేవుడు నిన్ను అంతలా కాపాడడానికి కారణం ఏంటో తెలుసా? నిన్ను పరలోకానికి తీసుకెళ్లడానికి ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో బంగారం కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, అంతస్తులు పెంచుకోవాలని మనం ఎల్లప్పుడూ అనుకుంటాం కదా. కాని ఈ లోకంలో అవి ఉన్నంతవరకే. మనం చనిపోయినాక అవి మనం సంపాదించుకున్నవి వేరే వాళ్లకి వెళ్లిపోతాయి. అదే ఈ లోకంలో నీవు నీతిని, నిజాయితీని సంపాదించుకుంటే దేవుడు వాటికి తగ్గ ప్రతిఫలం దేవుడు మనకి పరలోకంలో ఇస్తారు. ఆ పరలోక రాజ్యమును దేనిమీద నడుస్తావో తెలుసా? బంగారం మీదే నడుస్తావు. బంగారు ఇళ్లల్లోనే జీవిస్తావు తెలుసా? అక్కడ అంతా బంగారమే ఉంటుంది. ఈ లోకం యొక్క బంగారపు దానిమీద ఆశ కాదు, కాని దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని రాకడ కోసం ఎదురుచూడు. నీ జీవితము నీవు ఊహించినంత గొప్పగా దేవుడు చేస్తారు. హల్లెలూయా. ఈ రోజు నుంచైనా క్రమం తప్పకుండా దేవాన్ని రాకడ వస్తుందని, ఎత్తబడాలి అని ప్రతిరోజు ప్రార్థన చెయ్యి. దేవుడు గొప్పగా నిన్ను ఎత్తబడేలా చేస్తారు. దేవుడు రాకడలో నీవు నేను ఎత్తబడును గాక. ఆమెన్.